భార్యను రోకలి బండతో కొట్టి చంపి భర్త ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే అనాథలైన ముగ్గురు పిల్లలు. వరంగల్ జిల్లా కేంద్రంలో విషాదం. కిలా వరంగల్ న్యూస్. ఇది రాత్రంతా మామయ్య ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు ఉదయం ఇంటికి కొన్ని లోపల తల్లిని రక్తపు మడుగులో చూశారు. ఓ చోట తండ్రి, మరో చోట విగత జీవితాలుగా చూసి షాకు గురయ్యారు. అమ్మా, నాన్న అంటూ గుండెల విసేలా రోధించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో దిక్కుదోచని స్థితిలో భర్త ఉన్మాదిగా మారి ఘోరానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం పిల్లలను తన బావమరిది ఇంటికి పంపించి ఆ రోజు రాత్రి భార్యతో గొడవ పెట్టుకొని ఆమెను రోకల్ బండతో కొట్టి చంపి తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మంద చరణ్ 45 సంవత్సరాలు, స్వప్న 40 సంవత్సరాలకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీరికి కుమార్తెలు గ్రేసీ, మెర్సీ, కుమారుడు షాలూమ్ ఉన్నారు. ఈ కుటుంబం వరంగల్లోని 18వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీలో ఉంటుంది. పెద్ద అమ్మాయి గ్రేసీ 7వ క్లాస్ దాకా చదివి ఇంట్లోనే ఉంటుంది. మెర్సీ గుండెకు రంధ్రం ఉండటంతో ఆమెకు తరచూ అనారోగ్యం బారిన పడుతుంది. ఫలితంగా ఆమె కూడా బడికి వెళ్ళడం లేదు. బాబు షాలూమ్ పుట్టుకతోనే అంధుడు. చరణ్ భవన నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. స్వప్న కూరగాయల మార్కెట్లో కూలి పనికి వెళ్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్ది రోజులుగా చరణ్, స్వప్న మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం చరణ్ తన ముగ్గురు పిల్లలను వరంగల్లోని ఉర్సు ప్రాంతంలో నివాసం ఉండే తన బావమరిది ఇంట్లో దింపేసి వచ్చాడు. రాత్రి ఇంట్లో స్వప్నతో చరణ్ గొడవ పడ్డాడు. తీవ్ర ఆగ్రహంతో రోకలి బండ తీసుకొని స్వప్న తలపై కొట్టాడు. తీవ్ర గాయమై రక్తస్రావం జరగడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అప్పటికే తెచ్చుకున్న పురుగు మందును తాగి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం తమ మామయ్య ఇంటి నుంచి ఆటోలో తిరిగొచ్చిన ముగ్గురు పిల్లలు ఇంట్లోకి వెళ్ళి చూడగా తల్లి రక్తపు మడుగులో, తండ్రి విగతజీవిగా కనిపించారు. భయంతో బిగ్గరగా కేకలు పెడుతూ బయటకు వచ్చిన పిల్లలు అమ్మ, నాన్న అంటూ రోధించారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలను చూసి స్థానికులు కళ్ళు చెమర్చాయి. పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి మార్చురికి తరలించారు. గ్రేసీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.